హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము కొత్తిమీర బజ్జీ చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేస్తూ ఉంటాం కదా, ఎప్పుడు ఒకే రకమైన స్నాక్స్ చేసి బోర్ అని ఫీల్ అవ్వకుండా ఇలా డిఫరెంట్గా హెల్దీగా డిఫరెంట్ స్నాక్ రెసిపీస్ చేస్తే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. కొత్తిమీర బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది. కొత్తిమీర హెల్త్కి చాలా మంచిది, కానీ చాలా మంది కొత్తిమీర అస్సలు తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆల్టర్నేట్ అని చెప్పొచ్చండి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి కొత్తిమీర తీసుకోండి. ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని మనకి ఒక బజ్జీకి ఎంతైతే కొత్తిమీర సరిపోయిద్దో అలా మేము తీసి పెట్టుకున్నాము. చివర కాడలు కొంచెం కొంచెం కట్ చేసామండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. బజ్జీలు వేసుకోవడానికి తగినంత శనగపిండి తీసుకుంటున్నాము, కొంచెం పసుపు, రుచికి తగినంత సాల్ట్, కొంచెం వాము నలిపి వేసుకున్నామండి. దీనివల్ల ఏంటంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా అరోమా కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చిటికెడు సోడా ఉప్పు వేసుకుంటున్నాము, వాటర్ వేసుకుంటున్నాం. బజ్జీకి ఆ బ్యాటర్ ఎలా అయితే కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. కొంచెం కారం వేసుకుంటున్నామండి, ఎందుకంటే ఇక్కడ మనం పచ్చిమిర్చి కానీ ఏవి యూజ్ చేయట్లేదు కాబట్టి టేస్ట్ కోసం కొంచెం మాత్రమే వేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాము. చూడండి, బ్యాటర్ ఇలా మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా పిండి పట్టేలాగా చక్కగా కలుపుకున్నాము. కొత్తిమీరని ఒక చిన్న బంచ్ ఇలా తీసుకొని పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసుకుంటున్నాం. కొత్తిమీరకి పట్టేలాగా చక్కగా ఇలాగా డిప్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే మర్చిపోకుండా ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా కొంచెం వేగిన తర్వాత అప్పుడు మాత్రమే టర్న్ చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. వీటిని ప్లేట్లోకి తీసుకుందాము. రిమైనింగ్ కొత్తిమీరను కూడా ఇలాగే బజ్జీలు వేసుకుందామండి. వేడి వేడిగా కొత్తిమీర బజ్జీ రెడీ అయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. దీని మీద కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని ఆనియన్స్ కొత్తిమీరతో మ్యాచ్ చేసుకొని తింటే అస్సలు ఎంత టేస్టీగా ఉందోనండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు, అంత టేస్టీగా ఉంది. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా డిఫరెంట్గా మీరు స్నాక్ రెసిపీస్ని చేసి పెడితే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఈజీ ప్రాసెస్లో చేయొచ్చండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి. బాగా క్రిస్పీగా అవి తింటుంటే కరకరలాడుతూ ఆనియన్స్ పెట్టుకొని తింటుంటే అబ్బా మామూలుగా లేదండి. మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.